అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న AMB సినిమాస్ దక్షిణాదిలోనే తొలి డాల్బీ విజన్ సినిమా థియేటర్ను ప్రారంభించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జనవరి 16న ఈ సరికొత్త మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. దీంతో సౌత్ ఇండియాలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సినిమా వీక్షించే అనుభూతిని అందించే తొలి థియేటర్గా AMB సినిమాస్ నిలిచింది. ఈ థియేటర్ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ఇందులో 586 సీట్ల కెపాసిటీతో 65 అడుగుల విశాలమైన కర్వ్డ్ స్క్రీన్ ఉంది. 5 డాల్బీ అట్మాస్ స్క్రీన్లు, 4 డాల్బీ 7.1 స్క్రీన్స్, 2 ఫ్లాట్ స్క్రీన్స్ ఉన్నాయి. కర్వ్డ్ స్క్రీన్లో అత్యంత స్పష్టత కోసం డ్యూయల్ ప్రొజెక్షన్ 4K టెక్నాలజీని, అద్భుతమైన సౌండ్ కోసం 64 ఛానల్ ఆబ్జెక్ట్ బేస్డ్ డాల్బీ అట్మాస్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు ప్రతి సీటు నుంచి మెరుగైన వీక్షణ పొందేలా సీటింగ్ను కూడా కర్వ్డ్ స్టేడియం శైలిలో రూపొందించారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మర్చిపోలేని సంక్రాంతి ఇది. పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్లో అదరగొడుతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. అతి తక్కువ సమయంలో 200 కోట్లు రాబట్టిన చిరంజీవి చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతేకాదు బుక్ మై షోలోనూ ఈ మూవీ టికెట్లు హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు 20 మిలియన్ల టికెట్లు విక్రయమయ్యాయి. మల్టీప్లెక్స్లలో కూల్గా నవ్వులు పంచుతున్న ఈ మూవీ బీసీ సెంటర్లలో జాతరకి ఏమాత్రం తీసిపోవడం లేదు. వయసుతో సంబంధం లేకుండా ఈ మూవీని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు రికార్డు వసూళ్లపై దర్శకుడు అనిల్ రావిపూడి సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఫస్ట్ పవర్ ప్లే, బాస్ బ్యాటింగ్తో ఫెస్టివల్, ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ 2026లో తెలుగు ప్రేక్షకుల కోసం భారీ వినోదాన్ని సిద్ధం చేస్తుంది. ప్రాంతీయ కంటెంట్పై గట్టిగా దృష్టి సారించిన ఈ సంస్థ ఏడాది తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్న పలు క్రేజీ తెలుగు సినిమాల జాబితాను శుక్రవారం ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రాలు నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పూర్తి గ్రామీణ మాస్ అవతార్లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నాని హీరోగా, శ్రీకాంత్ వదలా తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ వెంకటేష్ త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఆదర్శ కుటుంబం, హౌస్ నెంబర్ 47 వంటి చిత్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు దుల్కర్ సల్మాన్, ఆకాశంలో ఒక తార, రోషన్ ఛాంపియన్, విశ్వక్సేన్ ఫంకీ, శర్వానంద్ బైకర్, విజయ్ దేవరకొండ VD14 చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలన్నీ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలోనూ స్ట్రీమింగ్ కానున్నాయి. డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రభాస్ లుక్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. 2027 మార్చి 5న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటి వరకు తెరపై చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్ ఇందులో కనిపించనున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. సినిమా ప్రారంభం సందర్భంగా సౌండ్ స్టోరీ పేరుతో ఓ ఆడియో టీజర్ని విడుదల చేసింది చిత్ర బృందం. ప్రభాస్ అకాడమీ టాపర్ అయిన IPS అధికారిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. పోలీస్ అధికారి అయినా రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ జైలర్గా ఉన్న ప్రకాష్ రాజ్కి ప్రభాస్కి మధ్య సంభాషణ టీజర్కి ఆకర్షణగా నిలిచింది. పోలీస్ కథతో పాటు మాఫియా నేపథ్యాన్ని కూడా స్పిరిట్లో సందీప్ చూపించబోతున్నారట. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఇందుకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ పంచుతాయని తెలుస్తోంది.
టాలీవుడ్లో తనదైన గుర్తింపుతో నటిగా యాంకర్గా కొనసాగుతున్న అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె సినిమాలు లేదా టీవీ కార్యక్రమాల కారణంగా కాదు, తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు, అసభ్యకర ప్రచారానికి వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటానికి దిగినందుకు. సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా జరుగుతున్నటువంటి దాడులను ఇక సహించబోనంటూ అనసూయ గట్టి నిర్ణయం తీసుకున్నారు. తనపై జరుగుతున్న వేధింపులు కేవలం విమర్శల వరకే పరిమితం కాలేదని, ఏ టెక్నాలజీని ఉపయోగించి మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్నారని అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఆమె ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ పోలీసులు 42 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ జాబితాలో సినీ నిర్మాతలు, జర్నలిస్టులు, టీవీ ఛానల్ యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉండటం గమనార్హం. తన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో అసభ్య పదజాలం వాడటం, లైంగిక బెదిరింపులు చేయడం, తన భద్రతకు ముప్పు కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, ప్రజా జీవితంలో తన జీవనోపాధిపై ప్రభావం చూపేలా ప్రవర్తించడం వంటి అంశాలను ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని కఠినమైన శిక్షలతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన తేరే ఇష్క్ మే డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆనంద్ ఎల్రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2025 నవంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గతంలో సంచలన విజయం సాధించిన రాంఝనా చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో ధనుష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మరోసారి మాయ చేశారు. కృతి సనన్తో ఆయన కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కథలోని భావోద్వేగాలను అద్భుతంగా పండించింది. థియేటర్లలో ఈ హృద్యమైన ప్రేమ కథను మిస్ అయిన సినీ ప్రియులకు ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో చూసే అవకాశం లభించింది. ఆనంద్ ఎల్రాయ్ మేకింగ్ స్టైల్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఓటీటీలో ఒక మంచి విందు కానుంది. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పూరి సేతుపతిగా ప్రచారంలో ఉన్న ఈ సినిమా టైటిల్ను తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి స్లమ్ డాగ్ అనే పేరు ఖరారు చేశారు. 33 టెంపుల్ రోడ్ అనేది ఉపశీర్షిక. టైటిల్ పోస్టర్లో విజయ్ సేతుపతి ఆసక్తికర లుక్లో కనిపించారు. చేతిలో కత్తి పట్టుకొని కళ్ళజోడుతో పవర్ఫుల్గా ఉన్నారు. ఈ పోస్టర్ను పంచుకున్న టీం ఆసక్తికర క్యాప్షన్ను షేర్ చేసింది. మురికి వాడల నుంచి ఎవరూ తట్టుకోలేని తుఫాను వస్తుంది, అది చాలా భయంకరంగా ఉంటుంది అనే క్యాప్షన్ ఇందులో విజయ్ పాత్ర తీరును తెలిపేలా ఉంది. ఎన్నో రోజులుగా ఈ సినిమాకు రకరకాల టైటిల్స్ వినిపించాయి. ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా స్లమ్ డాగ్ను అధికారికంగా ప్రకటించారు. పెద్ది ఫస్ట్ షాట్ అంటూ అంచనాలను పెంచిన రామ్ చరణ్ ఆ తర్వాత చికిరి సాంగ్తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. జాన్వీ కపూర్ కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ వాయిదా పడుతుందంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. దీనిపై కథానాయకుడు రామ్ చరణ్ మరోసారి స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మార్చి 27న పెద్ది విడుదల కానున్నట్లు స్పష్టం చేశారు. ఇంతకుముందు ఎప్పుడు చేయని సరికొత్త పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. దీంతో మూవీ విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల్లో ఎవరు డ్రైవింగ్ చేస్తుంటే మీరు పక్కన కూర్చొని రైడ్ను ఆస్వాదిస్తారని చరణ్ను అడగ్గా ఎన్టీఆర్ పేరు చెప్పారు. ఆయన డ్రైవింగ్ చేస్తుంటే ఆస్వాదించవచ్చని అన్నారు. ఎన్టీఆర్ను క్రేజీ, మ్యాడ్ డ్రైవర్ అంటూ కితాబిచ్చారు. తారక్ కారు డ్రైవ్ చేస్తూ ఉండగా పక్కన కూర్చున్న స్నేహితులకు ఎదురైన అనుభవాలను తనతోనూ పంచుకున్నట్లు చెప్పారు. తాను ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోనని, ఫెయిల్యూర్ సక్సెస్ ఏది కూడా మనసుకు తీసుకోనని ఈ సందర్భంగా చరణ్ తెలిపారు. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ఏక్ దిన్. సునీల్ పాండే దర్శకత్వంలో ఈ లవ్ స్టోరీ తెరకెక్కుతుంది. వేసవి కానుకగా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టీజర్ను విడుదల చేశారు. కొన్ని ప్రేమ కథలకు కాలంతో పనిలేదు అంటూ సాగే టీజర్లో సినిమాల్లో జరిగినట్లు నిజ జీవితంలో ఎందుకు జరగవు అనే డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. సాయి పల్లవి ఇందులో మీరాగా కనిపించనున్నారు. ఈ సినిమాతో ఆమె బాలీవుడ్లో అడుగు పెట్టనున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెలుగు, మలయాళం, తమిళ సినిమాల్లో నటించి ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఏక్ దిన్ పోస్టర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టర్ 2016లో వచ్చిన థాయ్ రొమాంటిక్ డ్రామా వన్ డేను పోలి ఉందని, మూవీని కాపీ చేశారంటూ కొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు. పేరు దగ్గర నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వరకు అన్నీ ఒకేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై నిర్మాణ సంస్థ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ సినిమా వన్ డేకు రీమేక్గా రానుందా లేదా అనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.
ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. డ్రాగన్గా ఇది ప్రచారంలో ఉంది. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన నాటి నుంచి అభిమానులు దీని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ అగ్రనటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాటిని ధృవీకరిస్తూ అనిల్ కపూర్ ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. డ్రాగన్ పోస్టర్ను పంచుకున్న ఆయన ఒక సినిమా వచ్చేసింది, మరో 2 లైనప్లో ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్తో కలిసి అనిల్ కపూర్ నటిస్తున్న రెండో చిత్రం ఇది. గతంలో వీరిద్దరూ వార్ 2లో నటించారు. అలాగే సందీప్ రెడ్డి వంగ యానిమల్ తర్వాత రెండోసారి దక్షిణాది దర్శకుడి చిత్రంలో అనిల్ నటిస్తున్నారు. అయితే ఆయన ఏ పాత్రలో కనిపిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. సార్ ఏంటి రమ్మన్నావు కూర్చోనప్పుడు ఏంటి ఏం చేస్తావు? సార్ రికార్డ్స్, గ్రాసులు, షేర్లు, అసలు ట్విట్టర్ మొత్తం షేక్ సార్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. అవునయ్యా, నువ్వు ఇంత మంచి సినిమా తీసి ఇంత పెద్ద హిట్ ఇచ్చి వచ్చినటువంటి వీటికి నువ్వు ఆనందపడిపోతావు తప్ప ఇంత పెద్ద హిట్ ఇచ్చిన మన ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్పే అవకాశం ఏమైనా ఉందా? నీలో నువ్వు కూర్చుని హీ అంట పెట్టి రా. ఏంటా ఈ పంచాను ఈ షర్టు ఎక్కడ కొట్టుకొచ్చావు సార్ ఏ కొట్లు కొనుక్కొచ్చావు అన్నాను. సార్ డిజైనర్ వేరు సార్. అబ్బో చాలే చాలా విన్నావు, కూర్చో. ఎలా తెలిసిపోయింది? వెంకటేష్ గారిని రమ్మన్నాను, వచ్చి ఉంటారా? సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. అనిల్ వన్ మోర్ బ్లాక్ బస్టర్. ఏంటిది? ఏంటిది? నువ్వేంటంట? ఓహో సో అన్ని వర్గాల వాళ్ళని ఇది ఆకట్టుకుంటుంది. ఆ రకంగా ఇది వాళ్ళది, వీళ్ళది, చిన్నోళ్ళది, పెద్దోళ్ళది, ఆడ మగ ఏజ్ గ్రూప్ ఏవి లేకుండా అయిపోతుంది. అంటే నేను ఒక మీమ్ చూశాను సార్. ఒక ఆవిడ మంచి చలిలో ఒక పెద్ద ఆవిడ వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర నుంచోనింది, చిన్న స్వెటర్ వేసుకుని అలా వచ్చి నుంచుంటే ఎవరో ఒక మైక్ పట్టుకుని అడిగారు, ఏమ్మా సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగారు. ఎంత చలిలో నేను బయటకు వచ్చానంటే సినిమా ఎలా ఉండబోతుంది నీకు తెలియట్లేదా అంది ఆవిడ. అంటే అంత యాటిట్యూడ్తో చెప్పింది. సో అంతేకాదు సార్, అంటే మొత్తం సినిమా మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచి మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నా మొత్తం అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఆల్ ఏజ్ గ్రూప్స్ కదిలారు. అలాగే వెంకీ గారిని అభిమానించే అభిమానులు, సో మొత్తం అందరూ చూస్తారు. వీళ్ళందరిలో మెజారిటీ మహిళలు ఎక్కువగా వచ్చి సినిమా చూస్తున్నారు. సో తండాలుగా వచ్చి వస్తున్నారు. సో నాకు ఫస్ట్ మీ ఇంట్లో మహిళలు అనగానే ఫస్ట్ సురేఖ గారి రియాక్షన్ ఏంటి సార్ సినిమా? సురేఖ ఇదివరకు నువ్వు రష్ చూపించినప్పుడు చూసింది, అప్పుడు ఎలాంటి ఒపీనియన్ లేదు. కానీ మీరు చేసే ఇదంతా కూడా గతంలో నేను చూసి ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది, బట్ చూడాలి సినిమా అని అనింది కొన్ని నెలల క్రితం. అది అయిన తర్వాత ఇప్పుడు ఫుల్ సినిమాకి వెళ్ళిన తర్వాత నవ్వు ఆపుకోలేక నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే తను ఒక 50-60 మంది వాళ్ళ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి వెళ్ళింది. అని అనుకోవడం కిట్టి పార్టీతో వెళ్తుంది, ఫ్రెండ్స్తో వెళ్తుంది, లోపల కిట్టి పార్టీ సీన్ ఒకటి ఉంది. ఆ సీన్కి డెఫినెట్లీ మా మీద సెటర్లు వేస్తారా అని చెప్పి అంటదేమో అనుకుంటే దానికి ఎంత నవ్వు వచ్చింది, ఎంత పగలబడి నవ్వుకున్నాం మేమందరం అంటే చెప్పుడు వచ్చింది అనమాట. నేను ఈ మధ్య సంవత్సరాలే ఇంత పగలబడినటువంటి సినిమా కానీ సీన్స్ కానీ ఎప్పుడు లేదు. మీ దానికి ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటూ మళ్ళీ వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు, మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అవకాశం తీసుకుని నేను వెళ్తానని అంటుంది. దే జస్ట్ లవ్డ్ ఇట్. చాలా బాగా నచ్చింది, నీరు చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఫ్రెండ్స్తోనే వెళ్ళి చూశారు. అండ్ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని, ఐ మీన్ దే జస్ట్ ఫౌండ్ యూ సో ఫ్రెష్, సో న్యూ. చిరంజీవి ఇస్ లుకింగ్ సో యంగ్ అండ్ వెరీ డిఫరెంట్ అండ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ సీన్స్. అండ్ మెయిన్లీ for them it's also like how the audience అందరికి నచ్చినట్టు మన ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడటం, ఐ థింక్ they just found it so new. అంటే వాళ్ళు కూడా they've been following films 30-40 years. I mean we've been there, but we've coming together in one frame. I mean I have to really thank you and Anil. Love you sir. And మీరు దానికి లీడ్ గా మీరే ఒకప్పుడు చెప్పారు వెంకీ, మీకు గుర్తుంటుంది, మన మొన్న కూడా స్టేజ్ మీద చెప్పాను నేను. అండ్ అప్పటి నుంచి నా మైండ్లో ఉంటుండేది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఒక సీన్ ఉంటే బాగుంటుందని ఏదైనా చేయమంటే ఆయన ప్లాన్ చేసినందుకు, దీన్ని జస్టిఫై చేయడానికి నాతోటి ఈవెన్ బయట కూడా ఫ్రెండ్లీగా ఉండి నాతోటి ఆ కెమిస్ట్రీ ఉండే యాక్టర్ చెప్పాలంటే ఓన్లీ మన వెంకీ. ఆయన అయితే గనక చాలా బాగుంటుంది అన్నందుకు కెమిస్ట్రీ, I mean just unbelievable. It's come out so well.
అంటే యూ కెన్ సీ రియల్ ఫ్రెండ్స్ జస్ట్ చేస్తున్నట్టు అసలు ఎప్పటి నుంచో కాలేజీలో చదువుకొని లాంగ్ టైం తర్వాత కలిసి వాళ్ళిద్దరు ఒక సినిమా నిజంగా చెప్తాను, ఈ సీన్స్ అన్ని కూడా నేను వెంకీ తోటి నాకున్న ప్రేమ కానీ ఇష్టం కానీ ప్రతి చోట సుస్పష్టంగా తెలుస్తుంది. ఎట్ ఆయన ఒక స్టారు, నేను కూడా తక్కువ ఏంటి అనే దీంతో నేను ఎక్కడ తగ్గిపోతానేమో అని ఏదో ప్రయత్నం చేయడం కానీ నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం ఏమి చేయాలి. నేను ఎక్కడ సరే అండన్ అవ్వాలి, నేను తగ్గి ఉండాలంటే తగ్గే ఉన్నాను తప్ప తను ఎలివేట్ చేసుకున్నాను. అండ్ ఆయన ఎక్కడ నాకు ఛాన్స్ ఇవ్వాలి, నాకు అలా ఛాన్స్ ఇచ్చారు. మెయిన్ అనిల్ వెన్ ద బిగినింగ్ సీన్ ఇట్ సెల్ఫ్ వెరీ క్లెవర్లీ రిటర్న్. నేను అది చెప్పగానే నేను అనుకున్నాను, నేను అక్కడి నుంచి దిగటం, మీరు అక్కడి నుంచి చూడటం, అది చేసిన తర్వాత నేను రాగా మీరు ఇమ్మీడియట్గా ఇటువంటి చూసి ఏంటి ఫ్యామిలీ ఏదో నేను మిమ్మల్ని చూసి మీరు మా బాస్ అదే మాస్కే బాస్ ఇప్పుడు ఫ్యామిలీ వైపు రావట్లేదా, అక్కడే ఒక చిన్న సరికి సెట్ అయిపోయింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ గుడ్. ఇట్ గేవ్ వన్ థింగ్. ఓహో ఇది ఏదో ఇద్దరు మీ ఇద్దరు ఎనర్జీ, మీ ఇద్దరు లుక్స్, అందరూ గూగుల్ని కంప్లైంట్ చేస్తున్నారు సార్. ఎవడరా గూగుల్లో తప్పుగా రాస్తున్నారు వాళ్ళు, అసలు దే ఆర్ జస్ట్ లైక్ 35, 40, 45, 50 లోపల అంటున్నారు. చాలా మంది పెడుతున్నారు సార్ మీమ్స్, ఎవడరా గూగుల్లో గూగుల్ ఎక్కడ రాడు, అడ్రస్ ఎక్కడ రా అంటున్నారు. అంటే సీరియస్లీ సార్, యు ఆర్ యాక్టెడ్ అంటే మీరు లుక్స్ అలాగే ఉన్నారు, మీ ఎనర్జీస్ అలాగే ఉన్నాయి. గాడ్ గ్రేస్, మీరు ఇంకా 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 ఇలాగే ఎనర్జీగా ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అవును, పేరేంటి మార్చి ఇప్పుడు అందరం వెంకీ గౌడ అని పిలుస్తారు. కాదు అక్కడ సినిమా కదా వెంకీ గౌడ, మనం మిస్ వెళ్ళారంటే వెంకీ గౌడ నీరజ గౌడ అన్నారంట. పాప ఆవిడ పాప మరి ఎంబారసింగ్ పాప్. ఎక్సలెంట్. సరే ఇవన్నీ పక్కన పెడితే, సీన్స్ ఫన్ పార్ట్ పక్కన పెడితే, ఈ సినిమాలో తెలియకుండా అండర్ కరెంట్ మన చిల్డ్రన్ తోటి వాళ్ళతోటి ఈ హార్ట్ టచింగ్ సీన్స్ కానీ, అలాగే జరీనా వాహిబ్ తోటి ఉన్న మదర్గా ఆ అమ్మాయికి ఆవిడికి నయనతారకు ఉన్న సీన్ గురించి చాలా మంది ఒక్కరు మెచ్చుకుంటున్నారు. అండ్ దీని ఇంపాక్ట్ ఎంత ఉంది అంటలో నాకు ఎవరో పంపించారు, ఇది నిజంగా జరిగిందండి. 3 నెలల బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకుంటున్న విడిపోదామని, ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి ఇలాంటివి అక్కర్లేదు అన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్. మదర్ అంటుంది కదా, భార్యాభర్తలు ఏదైనా వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు తేల్చుకోవాలమ్మా, అంతేగాని మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది కరెక్ట్ ఉండకూడదు. అట్లాగా అన్నందుకు ఆ సీన్ నువ్వు రాసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. అండ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ సీను నువ్వు తీసిన విధానం కానీ, మదర్ తోటి క్యాజువల్గా ఆ ఇంట్లో ఆవిడ ఒక బిజినెస్ చేస్తూ షూట్ చేసింది కానీ, కాఫీ పెడుతూ ఎక్స్ట్రాడినరీగా తీసావు, ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేసావు. అది నువ్వు ఏదైతే అనుకున్న సీన్ తీసావో అది అంతగా పెనిట్రేట్ అయిపోయింది. దాని ఇంపాక్ట్ విడిపోదాం అనుకున్నటువంటి ఎంతోమంది, కొంతమంది అలాంటి భావంతో అలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి పునరాలోచించుకునేలా కలిసింది. హెడ్స్ ఆఫ్. అందరు దాన్ని ఏదో కాఫీ సీన్ అంటున్నారు సార్. నాకు సడన్గా వచ్చే కాఫీ సీన్ ఎక్సలెంట్ అంటున్నారు. కాఫీ సీన్ అంటే నేను అర్థం కాలే. కాఫీ సీన్ అంటే కాఫీ పెడుతూ అత్తా కోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్. అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అంటే అత్తా కోడలు అంటే గుర్రుగా చూసుకుంటూ, సీరియస్గా చూసుకుంటూ, జనరల్గా మనం చాలా ఫ్రెండ్లీ స్పేస్లో ఆవిడ చెప్పిన, అంటే లేడీస్ ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధంకి ఎలా ఉంటారు, మొగుడితో ఎలా ఉంటారని ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్. అది చాలా కనెక్టింగ్గా వెళ్ళింది. చాలా బాగా. ఏంట్రా పండగ అన్నారు, పిలిచారు, నా ఆహ్వానం మేరకు ఇద్దరు వచ్చారు, స్వీట్స్ ఏదో కొంచెం మా మొహాన్ని కొట్టండిరా, తిండే కదయ్యా, మాట్లాడుకుంటూ తిన్నాం, నీకు తామే పడినట్లాగా చూస్తుంటే అదే హోమ్ మేడ్ చూస్తుంటే టెంప్టింగ్. కానీ ఇక్కడ నాకు లేదు, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్న దాంట్లో మేము ఇద్దరం ఒకళ్ళ సాంగ్స్కి ఒకళ్ళు డ్యాన్స్ చేస్తూ మేము ఎంజాయ్ చేసామే. అది అసలు నేను అడిగితే కనుక సాంగ్ మన సినిమా వరకు నువ్వు పక్కన పెట్టావు, కానీ సినిమా వెనకాల ఉన్న సీన్స్ వేసావా, అయిపోయిన తర్వాత మీ ఇద్దరు అల్లరి, అది కనుక కట్ చేస్తే అసలు అదొక పెద్ద ఎపిసోడ్ గా మనకి రీచ్ చేసేయాలి. దాంట్లో ఒక 2-3 బిట్లు మేకింగ్ లో వదిలేము సార్. పూర్తిగా వేస్తే అసలు ఎక్స్ట్రా బీటీఎస్ చేసి పెట్టవచ్చు. మన దగ్గర ఉంది ఫుటేజ్. బాగుంది, అసలు ఎంత బాగుందంటే అదొక ఎక్స్ట్రా అడిషనల్ గా ఇదిగా అనిపిస్తుంది. ఫెంటాస్టిక్ ఉంది అసలు. ఆ ఐడియా ఏం ఐడియా, నా పాటలు తను అవి కూడా సిచ్యువేషన్ ఫోర్స్గా లేదు, సిచ్యువేషన్గా ఉంది. నువ్వు అనుకున్నా రాదమ్మా తను దిగదు, చెప్తాగా నేను ఎందుకు రాదు అని. రామచిలకమ్మ అది సెలెక్ట్ చేయటం. అండ్ నాకు ఓన్లీ ప్రాబ్లం ఏమైందంటే అది అసలు సూపర్ డూపర్. మీరేమన్నా అసలు ఆ గ్రేస్ఫుల్గా చేయటం, ఇది ఎక్కడ ఇప్పుడు నేను అలా కరెక్ట్గా చేయాలి. చెప్తాను
హుక్ స్టెప్ బాగుంది, బాగా చేసాం. అది అప్రోప్రియేట్ టైంలో అది మన ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుండగా ఒక్కసారిగా మీకు ఉత్సాహం, మీకు అసలు క్లూ లేదు కదా ఏం సాంగ్ అలా కూర్చొని ఆ బీట్ బీట్ రాగానే వెంకీ లేచి డాన్స్ చేసేసరికి మొత్తం దాని ఇంపాక్ట్ వలన టోటల్ సినారియో మారిపోయింది. అది బీట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. దాంట్లో అసలు మీరు దిస్ ఇస్ నథింగ్ కదండి. అసలు హుక్ స్టెప్ కదా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమాలో అయినా ఒక హుక్ స్టెప్ ఉండటం అనేది మీరు చేయటం, అక్కడ అప్పుడు అందరూ ఫాలో చేయటం, అది ఒక ట్రెండే. అది వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇందులో క్యాటర్ చేసేసారు, వాళ్ళకి అందించారు. హుక్ స్టెప్ అమ్మని హుక్ స్టెప్స్ ఏవి చూపెట్టారు కదా, ఎన్ని స్టెప్ కి ముందు సార్ నేను మాస్టరు ఆ స్టేజ్ మీద సెట్లో అది కంపోజ్ చేశారు మాస్టర్ ఫోన్తో కంపోజ్ చేశారు. దాని ముందు హుక్ స్టెప్ ఉంది. అదేదో చేసుకుంటున్నాం, అదేదో అనుకుంటున్నాం. ఈ దూరం నుంచి చూస్తున్నారు సార్, చూశారు వచ్చి పైకి వచ్చి ఏదో శంకరాద్ ఎంబీబీఎస్ చూడు ఇట్లా ఏదో అంటున్నారు. అనగానే అసలు మాకేం చెప్పలా, రోల్ చేయండి కెమెరా అన్నారు. అని అప్పటికప్పుడు చేశారు హుక్ స్టెప్. ఇది కాదు అని ఆ టైమింగ్ అది అనుకున్నా. ఆ టైంకి వెళ్ళిపోయి నా హుక్ స్టెప్స్ అని గుర్తుంచుకుని వాళ్ళకి జనాలకి అది చెప్పి అది కాదు ఇంకోటి కాదు అంటే దీనికి వచ్చేసరికి అది టేక్ వన్, అది టేక్ వన్, మళ్ళీ ఇంకో టేక్ లేదండి, కావాలన్నా టేక్ టూ లేదు అక్కడ. అది చేసేసరికి నిజం చాలా కాదు. నేను దూరం చూస్తున్నాను, వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతారు హుక్ స్టెప్ ఎలా చేయాలని. ఇది మాత్రం నీట్ గా చేసిస్తారు. హుక్ స్టెప్ మాత్రం ఏం చేద్దామని ఏదో ఆడు ప్రియ అట్టమంటాం అలాంటి కూతు డాన్సర్ వేస్తారు. ఇది కాదు, మనకున్న హుక్ స్టెప్స్ ఏంటి అన్ని గుర్తు తెచ్చుకుని అది వాళ్ళకి ప్రజలకు కూడా ప్రేక్షకులు కూడా మళ్ళీ గుర్తు చేస్తే బాగుంటుంది. అది చేయగానే ఇంకా ఇందులో ఇది ఉంది కదా, మన ఆడ ఫారెస్ట్లో నేను కుక్క పిల్లగా వస్తే కూతూ వెళ్తుంటాను. మనకి వెళ్తుండగా అక్కడ ఏదో ఒక పులి లాంటిది వచ్చినట్టుగా షాట్ వేసుకుంటారండి. అందరూ కొంచెం టెన్షన్ పడతారు. ఆ టెన్షన్లో మీరు ఇందువదన కుందరదన అనేసి అని వావ్ అనండి. ఇప్పుడు అదేంటి ఇర్రెలవెంట్గా సంబంధం లేకుండా అదేంటే అయ్యో లేదండి చాలా చాలా మంచి ఇదండి అని. ఏం మంచి ఇదండి అది నాకు అర్థం కావట్లేదు. దానికి దీనికి ఏం సంబంధం మీకు తెలీదు. అది బయట చాలా మీమ్స్ అవునా అంటున్నాను నేను, నాకు నిజంగా తెలీదు అనేసరికి అవును చాలా ఇది దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మనం ఏదో మీమ్స్ చేశారు, ఆ మీమ్స్కి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరే ఎదురొచ్చేసేయండి అంటూ ఏదో చెప్పండి. వావ్ సార్ మీరు అలా వావ్ అన్నారు, మనకి సంక్రాంతికి అతిపెద్ద బ్లాక్ బస్టర్ వచ్చేసింది సార్. వావ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి నుంచి అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.